కుల మత పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలాలు అందాయని గురజాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు అంటున్నారు. ఆ పథకాలే తనను అఖండ మెజార్టీతో గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తున్న ఎరపతినేని శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. మండే ఎండలు మరోవైపు ఇంకా వేడెక్కిస్తున్న రాజకీయ వాతావరణం పల్నాడులో కాకపుట్టిస్తున్నాయి. పల్నాటి యుద్ధాన్ని ఈ వ్యూహాలు ప్రతివ్యూహాలు పై ఎత్తులు తలపిస్తున్నాయి. ప్రత్యేకించి గురజాలలో ఎన్నికల పోరంటే ఆ ఉద్వేగం ఆ ఉత్కంఠ వేరు. ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎరపతినేని శ్రీనివాసరావు మరోసారి ఎన్నికల బరిలో దిగారు. ఆయన ఇప్పటికే 14 గ్రామాలు చుడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి ఆయన ప్రచార శైలి ఎలా ఉంది, ఆయన జనాన్ని ఎలా మెప్పిస్తున్నామని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది ప్రజల స్పందన. 94 ఎన్నికల్లో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి ప్రభంజనం మేము చూశాను. మొట్టమొదటిసారి ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అటువంటి ప్రభంజనం మరలా 2019 ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరగబోయే ఎన్నికలు అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు దీవెనలతో ఈరోజు మరలా ఎన్నికలకి వెళ్తున్నాం. ఈరోజు మేము చేసినటువంటి 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా వస్తూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు కూడా ఈరోజు అందినాయి. అందుకని సంతృప్తి కూడా పూర్తి స్థాయిలో వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఇంటికి గడపకి వెళ్తే హారతులు ఇచ్చి ఈరోజు కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. మహిళలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఈరోజు వ్యాపార వర్గాలు కానీ ఉద్యోగస్తులు కానీ మహిళలు కానీ ఈరోజు అన్ని వర్గాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి గురజాల నియోజకవర్గంలో ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోతా ఉన్నాయి. ఇక్కడ గురజాల నియోజకవర్గంలో 25,000 మెజార్టీతో గెలుస్తాం, రాష్ట్రంలో కూడా తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పి ఒక ప్రగాఢమైన నమ్మకం ఈరోజు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకుడికి ఉంది. గెలుపునకు దోహదపడే అంశాలు ఏంటి సార్? మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు 1700 కోట్ల రూపాయలతోని 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు గురజాల నియోజకవర్గంలో చేశాం. 6,000 ఇళ్లు కడతా ఉన్నాం. 100 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చాం. అన్న క్యాంటీన్ పెట్టాం. మున్సిపల్ బిల్డింగ్ కడుతున్నాం. స్టేడియం కట్టాం. 100 కోట్లతోని సెంట్రల్ లైటింగ్, డివైడర్స్, సీసీ రోడ్లు వేశాం. ఈరోజు బ్రహ్మాండంగా కూడా అభివృద్ధి చేశాం. ఎక్కడ కూడా ఈరోజు ప్రతి గ్రామం ప్రతి మండలాన్ని ఒక యూనిట్గా మనం తీసుకుంటే అభివృద్ధి ఫలాలు ఈరోజు ప్రజలకు అందినాయి. అదే మా గెలుపుకి ప్రధాన కారణం. గురజాల పైన వైఎస్ఆర్సీపీ గురి పెట్టింది. ఎలాగైనా ఇక్కడ సీటు గెలవాలని కొత్త అభ్యర్థిని కూడా నిలిపింది. దీన్ని ఎలా ఎదుర్కొంటారు? గురి పెడితే మా దగ్గర ఒక మంత్రం ఉంది. ఇక్కడ గురజాల నియోజకవర్గంలో ఎవరు ప్రత్యర్థులు మా మీద గురి పెట్టినా ఆ గురిని తిప్పికొట్టే యంత్రాన్ని మేము ముందే సిద్ధం చేసుకొని ఉంచాం. ఆ యంత్రమే అభివృద్ధి మంత్రం. ఈరోజు మేము ఎవరు వచ్చినా ఇక్కడ మమ్మల్ని చేయగలిగింది ఏమీ లేదు. ఆల్రెడీ మేము ప్రజల్లో ఉన్నాం. ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎవరు లేక స్థానికంగా బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ అద్దమైకిల్లాగా ఉపయోగించుకుంటున్నారు. ప్రజలు ఆ క్యాండిడేట్ కూడా చూస్తే వాళ్ళ తాత కూడా గురజాలలో ఓడిపోయాడు, వాళ్ళ నాన్న కూడా గురజాలలో ఓడిపోయాడు, ఇతను కూడా గురజాలలో ఓడించి సగౌరవంగా వాళ్ళ ఇంటికి పంపిస్తాం. బ్రహ్మాండంగా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ బ్రహ్మాండమైన మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం. 5 ఏళ్లలో చాలా కార్యక్రమాలు చేశారు. ఇంకా వచ్చే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? మీ మధ్యలో ఉన్నాయి. నాకు ఒక విజన్ ఉంది. నేను 2014లో గెలిచినప్పుడు ఒక విజన్తో పనిచేశాను. 1700 కోట్లతో అభివృద్ధి చేశాను. రాబోయే 5 సంవత్సరాలు కూడా 1924 కూడా ఇంకా ఎక్కువగా నిధులు తీసుకొచ్చాయి. ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రైతాంగం కోసం కానీ, పట్టణాలు నూతన శోభను తీసుకురావడం కానీ, అదేవిధంగా గ్రీనరీ కోనసీమ ఎలా ఉందో పల్నాడు అలా చేయాలన్నదే నా ప్రధాన తపన, లక్ష్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే 5 సంవత్సరాలని ప్రతి ఒక్క గ్రామాన్ని ఒక నూతన శోభ సంతరించుకునే విధంగా అభివృద్ధి మంత్రాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ఒక నూతన గురజాల నియోజకవర్గాన్ని ఆవిష్కరింపజేయడమే నా ప్రధాన కర్తవ్యం రాబోయే 5 సంవత్సరాలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అంతరంగం. మొత్తం మీద పల్నాడు దుర్భిక్ష పల్నాడు ప్రాంతాన్ని మరో కోనసీమగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు గురజాల నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ల పాటు చేసిన సంక్షేమం తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు.